మెదక్ స్థానిక ఎమ్మెల్యే మైనపల్లి రోహిత్ రావు మాట్లాడుతూ మెదక్ నియోజకవర్గంలో అభివృద్ధిని చూసి ప్రజలు మమ్మల్ని ఆదరిస్తున్నారన్నారు. అందుకు మెదక్ రామాయంపేట్లో జరిగిన కోఆప్షన్ నెంబర్లో ఏకగ్రీవం అవడమే దీనికి ఉదాహరణ. బీఆర్ఎస్ పార్టీని ప్రజలు మర్చిపోతున్నారన్నారు. మెదక్ రాంపేట మున్సిపాలిటీలను ముందు అభివృద్ధి పదంలో తీసుకువెళ్తామని హామీ ఇస్తున్నామని వారు అన్నారు. మెదక్ మున్సిపాలిటీలో 4 కోఆప్షన్ మెంబర్లని కాంగ్రెస్ పార్టీ ఏకగ్రీవంగా మరి గెలుచుకోవడం జరిగింది. మరి అదే పద్ధతిలో ఇవాళ రామాయణపేట మున్సిపాలిటీలో కూడా 4 కోఆప్షన్ మెంబర్లు కూడా మరి కాంగ్రెస్ పార్టీ ఏకగ్రీవంగా ఇవాళ గెలుచుకోవడం జరిగింది. మరి దీనికి మా రామాయణపేట పట్టణ ప్రజలకు, మా మెదక్ నియోజకవర్గ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా పేరున మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎక్కడ చూసినా మరి బ్రహ్మాండంగా అభివృద్ధి, సేవా, సంక్షేమ కార్యక్రమాలు కొనసాగుతూ ఉన్నాయి. మరి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ అయితేనేమి, మొన్ననే మహిళా డిగ్రీ కాలేజ్ కి 4,17,00,000 రూపాయలు కూడా తీసుకురావడం జరిగింది. ఇదే కాదు, భవిష్యత్తులో ఇంకా బ్రహ్మాండంగా అభివృద్ధి, సేవా, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టుకుంటూ మరి మా రామాయణపేట పట్టణ కుటుంబ సభ్యుల కష్టాలు, సమస్యలు తీర్చుకుంటూ అన్ని విధాలుగా మేము పనిచేసుకుంటూ మాతో పాటు పూర్తి మున్సిపాలిటీ మరి మున్సిపల్ సభ్యులు కూడా పనిచేస్తారని తెలియజేస్తున్నాం. చేసుకుంటూ వస్తా ఉన్నాం. ఇవాళ రాత్రి అన్ని చేయలేం కాబట్టి ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తా ఉన్నాం. అతి తొందరలో అన్ని పనులు కూడా పూర్తి చేసే ఒక బాధ్యత మేము తీసుకుంటాం.